దానికి అవకాశం ఉంటుంది. కొంచెం సేపు ఎలర్ట్గా మనం దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేను కూడా రాత్రి అంతా ప్రార్థనలో ఉండి ఇలా వచ్చిన నిద్ర రాకుండా మాత్రం ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. కొంచెం ఎలర్ట్గా దేవుని వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాము. మనము ఉదయకాల సమయంలో ధ్యానించబోయే అంశం ఏంటి అంటే, మన మూడవ మాటలోని దాంట్లో ఒక పదాన్ని మనము ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఆలోచన చేయబోతూ ఉన్నాం. మూడవ మాట ఏంటి? ఇక్కడ కనిపిస్తూ ఉంది, నేను చూడకుండా చెప్పమనట్లేదు కానీ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనందరికీ కూడా బాగా తెలిసిందే, తనను తాను తగ్గించుకునేవాడు. ఎవరు చెప్తారు చూడకుండా? ఇప్పుడు చూడకుండానే చెప్పాం కదా అంటారా? ఎవరు చెప్తారు? చెప్తావా? చెప్పవా? ఎవరు చెప్తారు? సిస్టర్ చెప్పండి. రిఫరెన్స్ కూడా చెప్పండి. వెరీ గుడ్. ఈ సంవత్సరం అంతా ఈ రిఫరెన్సెస్ మనం బై హార్ట్ చేయడం మంచిది. మన పిల్లలకు కూడా అవకాశం ఉంటే నేర్చుకోమని వాళ్ళని ప్రోత్సహించడం కూడా మంచిది. ఈ వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆస్ట్రేలియా క్రికెట్ టీంలో మార్నస్ లుబూషేన్ అనే ఒక క్రికెట్ ఆడే వ్యక్తి ఉండేవాడు. ఆస్ట్రేలియా క్రికెట్ టీంని సెలెక్ట్ చేసినప్పుడు 15 మందిని సెలెక్ట్ చేస్తారు. వరల్డ్ కప్ ఆడడానికి, ప్రపంచ కప్ ఆడడానికి 15 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 15 మందిని సెలెక్ట్ చేసినప్పుడు మార్నస్ లుబూషేన్ దాంట్లో ఉండడు అనమాట. అంటే సెలెక్టర్లు తన్ని పరిగణలోనికి తీసుకోలేదు. పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తాడు. లుబూషేన్, నువ్వు 15 మందిలో ఒకనిగా సెలెక్ట్ కాలేదు కదా అని అంటే, ఆయన హానెస్ట్గా ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, సార్, నా బ్యాటింగ్ అంటే నేను స్కోర్ చేసే స్ట్రైక్ రేట్ అనేది తక్కువగా ఉంది, అందుకే నన్ను సెలెక్ట్ చేయలేదండి అని ఇంటర్వ్యూ ఇస్తాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ 15 మందిలో ఒక వ్యక్తి గాయపరచబడతాడు. సో ఆ 15 మందిలోనికి మార్నస్ లుబూషేన్ వస్తాడు. 15 మందిలోనికి వస్తే ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే, క్రికెట్ ఆడేటప్పుడు 11 మంది ఆడతారు. ఇప్పుడు 15 మందిలో నుంచి ఎక్కడికి రావాలి? చెప్పండి, ఎక్కడికి రావాలి? 11 మందిలోనికి రావాలి. ఈ 11 మెంబర్స్లోనికి వస్తాడు. మరలా ఈ 15లో నుంచి 11కి వస్తాడు. 11లో నుంచి గెలిపించిన వారిలో ఒక్కడిగా ఉండడం చాలా ప్రాముఖ్యం కదా. ఆ రోజున ప్రపంచ కప్లో చివరి దాకా క్రీజ్లో ఉండి పరుగులు చేసిన వ్యక్తి ఎవరు అంటే, వికెట్ నష్టపోకుండా తన తర్వాత వ్యక్తి ఎవరు అంటే మార్నస్ లుబూషేన్. తర్వాత తన్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఏమని ఇంటర్వ్యూ చేస్తారు అంటే, ఎలా గెలిచారు మీరు అని పర్సనల్గా తను అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, ఏమంటారు అంటే, దేవుడు మాకు సహాయం చేశారు. సో 15 మందిలో లేడు ఒకప్పుడు, కానీ దేవుడు అతనికి ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు. కానీ నెగ్గినప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే, గెలిచినప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే, దేవుడు మాకు సహాయం చేశాడు. ఉదయకాల సమయంలో మనం చూడబోయే మాట ఏంటి అంటే, హెచ్చింపబడును. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. అంటే దేవుని మాట శాశ్వతం, దేవుని మాట సత్యం, దేవుని మాట ఏమవుతుంది? చెప్పండి, దేవుని మాట ఏమవుతుంది? ఖచ్చితంగా ఏమవుతుంది? గాడ్స్ ప్రామిసెస్ ఆల్ ఆర్ డెఫినెట్ ప్రామిసెస్. అంటే ఖచ్చితంగా అవి మన జీవితంలో జరిగి తీరుతాయి. సో 4-5 సందర్భాలు దేవుడు మనల్ని ఎప్పుడు హెచ్చిస్తాడు. ఒక 4-5 మాటలు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిలో ఈ వాక్య భాగంలోని కూడా మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, అందరం కలిసి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చివరి మాటను చదువుకుందాం. ఇక్కడ వ్రాయబడిన చివరి మాటను, 30వ వచనంలో చివరి మాటను చదువుకుందాం. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు
తృణీకారం పొందుదురు. దేవుడు తన ప్రజలైన వారిని ఘనపరచాలి అని, హెచ్చించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. సందర్భం ఏంటో తెలుసండి. ఏలీ అనే యాజకుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ప్రవక్త ద్వారా ఏలీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఏలీ, నన్ను గణపరిచేవారు నేనేం చేస్తాను చెప్పండి. నన్ను గణపరిచేవారు నేనేం చేస్తాను? నేను గణపరుస్తాను. నన్ను తృణీకరించేవారు ఏమవుతారు? వారు తృణీకారం పొందెదరు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏలీ దేవుణ్ణి గణపరిచాడా, ఏలీ దేవుణ్ణి గణపరచలేదా అన్న ప్రశ్న మనం వేసుకుంటే గనక పైన వచనంలో మనకి సమాధానం దొరుకుతుంది. చూడండి, 29వ వచనం చివరి భాగంలో ఏమని వ్రాయబడి ఉందో చూడండి. మరలా చివరి భాగాన్ని మనం చదువుదాం. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అంటే ఏలీ యొక్క జీవితంలో ఎవరిని గణపరచలేకపోయాడు చెప్పాలి? ఏలీ యొక్క జీవితంలో ఎవరిని గణపరచలేకపోయాడు? మన జీవితంలో కూడా దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా గణపరుస్తూ ఉన్నామా? దేవుని కంటే ఎక్కువగా దేని కొరకైనా వేగిరపడుతూ ఉన్నామా? దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత దేనికైనా ఇస్తూ ఉన్నామా? దేవుని కంటే ఎక్కువ సమయం దేనికైనా ఇస్తూ ఉన్నామా? ఒకవేళ ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాలను కూడా గడిచిన 2023 సంవత్సరంలో మనం పరిశీలన చేసుకుంటూ వస్తే దేవుని కంటే కూడా నేను ఎక్కువగా వేటిని గణపరిచాను, వేటికి స్థానం ఇచ్చాను, లేకపోతే వేటి వెంట పరిగెట్టాను అనేది మనం పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాం. మరలా చెప్తా ఉన్నాను, గాడ్స్ ప్రామిసెస్ ఆర్ డెఫినెట్ ప్రామిసెస్. అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఒకవేళ ఘనపరిచే వారముగా మనం ఉంటే ఆయన తప్పకుండా వారిని ఏం చేయగలడు చెప్పండి? ఏం చేయగలడు? ఆయన ఘనపరచగలడు. ఇక్కడ హెచ్చరిక కూడా ఉంది, నన్ను తృణీకరించేవారు ఏమవుతారని చెప్పాడు దేవుడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఏలీ ఘనపరచలేదో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏలీ, నీ యొద్ద నుంచి నేను యాజకత్వాన్ని తీసివేస్తా ఉన్నాను అన్నాడు. ఏలీ, నీ యొద్ద నుంచి యాజకత్వాన్ని నేను తీసివేస్తున్నాను. యాజకత్వం అనేది ఒక ప్రివిలేజ్. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ఒక గొప్ప భాగ్యం. ప్రజలందరి పక్షాన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవుని యొక్క స్వరాన్ని స్వయంగా వినే ఒక ప్రాముఖ్యమైన ఆధిక్యతగా మనం ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తాము. ఏలీ ఎవరు అని మనం అర్థం చేసుకోవడానికి, హన్నా ప్రార్థన చేయడానికి ఎవరు యాజకుడిగా ఉన్నప్పుడు వచ్చిందో తెలుసా? ఏలీ యాజకుడిగా ఉన్నప్పుడే వచ్చింది. షిలోహులో ఏలీ యాజకుడిగా పనిచేసేవాడు. ఏలీ యాజకుడిగా పనిచేసేవాడు. చూడండి, దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఆయన ఎంత ఖచ్చితంగా నెరవేర్చాడో అనే దాన్ని మీకు చూపించాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం, అందరం కలిసి మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథంలోనికి వస్తాం. 2వ రాజుల గ్రంథము. ఒకసారి ఇక్కడ వ్రాయబడిన మాటను మనం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. ఇందాక మనం మొదటి తీసిందే. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం ఏమని రాయబడిందో చూడండి. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండకుండా ఏం చేశాడంట? తీసివేశాను. ఈ వాక్యం అక్కడితో చదివి ఆగిపోతే మనకేమీ అర్థం కాకపోవచ్చు అండి. సొలొమోను ఎందుకు తీసివేశాడు అబ్యాతారుని యాజకుడిగా ఉండకుండా అనేది మనం ఆలోచన చేస్తే చదివితే ఏమని అర్థమవుతుందంటే, చూడండి, యాజకుడిగా ఉండకుండా తీసివేశాను, అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట ఏమైందంట? చెప్పండి, ఏమైందంట? మాట నెరవేరింది. డెఫినెట్ ప్రామిసెస్. ఆయన్ని తృణీకరిస్తావా? తృణీకారం పొందుతాం. ఆయన గణపరుస్తావా? దేవుడు నిన్ను ఏం చేయగలిగిన వాడు ఆయన? చెప్పండి, ఏం చేయగలిగిన వాడు ఆయన? ఆయన నిన్ను గణపరచగలిగిన వాడు అనే సత్యాన్ని
ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ఏ విషయంలో నేను గణపరచలేకపోయాను, లేకపోతే దేవుణ్ణి ఏ విషయంలో నేను ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను, లేకపోతే దేవుణ్ణి ఏ విషయంలో నేను దేవుణ్ణి సెకండ్ ప్రయారిటీగా పెట్టుకున్నాను అనేది ఒకసారి మన జీవితంలో చెక్ చేసుకోగలిగితే గనక దేవుణ్ణి గణపరిచే మనస్సుని కలిగి ఉండడానికి తీర్మానం చేసుకుంటే దేవుడు గణపరిచే అనుభవాలను మన జీవితంలో ఖచ్చితంగా చూస్తాం. దావీదు అంటాడు కదా, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఎక్కడ తీసుకుని వచ్చావంటాడు? చెప్పండి, ఎక్కడ తీసుకుని వచ్చావంటాడు? రాజుగా గొర్రెల దొడ్డిలో ఉండే వ్యక్తిని, గొర్రెల వెంట ఉండే వ్యక్తిని ఎక్కడ రాజుగా చేసావు, సింహాసనాన్ని ఇచ్చావు. దేవుణ్ణి గణపరిచే వారిని దేవుడు తప్పకుండా ఏం చేయగలడు? ఆయన జీవితంలో వారిని ఆయన గణపరచగలడు అనే సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి మాట, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు అంటే ఆయన్ని గణపరిచే వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు తన ఘనతను గురించి మలాకీ గ్రంథంలో మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, నాకు రావలసిన ఘనత ఏమాయను? 2023 సంవత్సరాన్ని దేవుడు ఇస్తే దేవుడికి ఇవ్వాల్సిన ఘనత నీ జీవితంలో ఏమాయను? నా జీవితంలో దేవుణ్ణి గణపరిచిన వ్యక్తిగా నేను ఉన్నానా? ఒక రోజున దేవుడు ఈ ప్రశ్న మలాకీ గ్రంథంలో అక్కడ ఉన్న వారిని అడిగినట్లుగానే దేవుడు మనల్ని కూడా అడగబోయే దినం ఒక రోజున ఉండబోతుందేమో. నాకు రావాల్సిన ఘనత ఏమాయను? మీరు అనొచ్చు, అన్న అక్కడ ఏలి యాజకుడితో మాట్లాడాడు, మలాకీ గ్రంథంలో కూడా దేవుడు యాజకులతో మాట్లాడుతూ ఉన్నాడు, మనం విశ్వాసులం కదన్నా అని మీరు అనొచ్చు. క్రొత్త నిబంధనలో పేతురు రాస్తాడు కదా, మనం ఎవరం తెలుసా? రాజులైనా యాజక అంటే ఏలి యాజకత్వాన్ని చేశాడు, అది అప్పుడు ఆయనకి ఇవ్వబడిన ప్రివిలేజ్. మలాకీ గ్రంథంలో వాళ్ళు యాజకత్వాన్ని చేశారు, అప్పుడు ఇవ్వబడిన ప్రివిలేజ్ అది. ఈ రోజున రాజులైన యాజక సమూహంగా పిలువబడే ప్రివిలేజ్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనల్ని కూడా అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? నాకు రావలసిన ఘనత ఏమాయను? 2023 సంవత్సరంలో ఒక తీర్మానాన్ని చేసుకుందాం. ప్రభువా, నిన్ను ఘనపరిచే వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం చేయండి. నీకంటే ఎక్కువగా ఘనముగా ఎంచుకునేది నా జీవితంలో ఏది ఉండనివ్వద్దు ప్రభువా, ఏది నా జీవితంలో ఉండనివ్వద్దు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానాన్ని చేసుకొనవలసిన వారమై ఉన్నాం. రెండవది, దేవుడు ఎవరిని గణపరుస్తాడు? 91వ కీర్తన అందరం రండి చదువుకుందాం కలిసి. 91వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 15వ వచనాన్ని అందరం కలిసి. ఏమని రాయబడింది? పేజ్ నెంబర్ 501. అందరూ కలిసి చదువుతున్నారు అనుకుంటున్నాను. క్రింద ఉన్న వారు కూడా చదవచ్చు. అన్న చూడట్లేదులే అని అనుకోకండి, మీరు చదివితే మీకు ఎక్కువ అర్థమవుతుంది. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. రెండోది మరలా వచ్చిందా? ఇందాక ఏం చూస్తా? నన్ను గణపరిచేవారిని దేవుడు ఏం చేస్తా అన్నాడు? గణపరుస్తా అన్నాడు. ఇక్కడ దేవుడు చివరి మాట ఏమని రాయబడింది? నేను అతన్ని ఏం చేసేదను? గొప్ప చేసేదను. ఇక్కడ దేవుడు అడుగుతున్న విషయం ఏంటో తెలుసా? దేవుడు మనలో కోరుకుంటున్న విషయం ఏంటో తెలుసా? అతడు నాకు మొరపెట్టగా. మొరపెట్టడం అంటే అది కూడా తెలియదు అంటారా? అది కూడా నీకు తెలియదు అన్న అంటారా? మొరపెట్టడం అంటే వెరీ గుడ్, చాలా సింపుల్ లాంగ్వేజ్ చెప్పారు. ప్రార్థన చేయడం కదా. నేను వెయిట్ తగ్గాలనుకోండి, వాకింగ్ ట్రాక్ వెళ్ళి ఒక రోజు అంతా ఒక గంట నడిచాను అనుకోండి, వెయిట్ తగ్గుతానా? డాక్టర్ గారు చెప్పాలి. తగ్గుతానా తగ్గినా? ఒక రోజు నడిచాను, వెయిట్ తగ్గుతానా తగ్గినా? నువ్వు కూడా డాక్టర్ చెప్పు. తగ్గుతానా తగ్గినా? చెప్పండి ఏదో ఒకటి. తగ్గను కదా. ఎందుకు తగ్గను? ఒకరోజు నడిస్తే తగ్గను. రోజు ఏం చేయాలి? అలాగే ఈ ప్రార్థన అనేది మన జీవితంలో ఎప్పుడో ఒకసారి చేసేది కాదు. మన జీవితంలో ఇది వాడుకగా ఉండాలి. వాడుకగా ఉంటూ దేవుని దగ్గర మనం మొరపెడతా ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో ఏం చేయగలిగిన వాడు అంటే, చూడండి 91వ కీర్తన 15 ఏం చెప్తుందో? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఏమిస్తాను? చెప్పండి, ఏమిస్తాను? ప్రార్థన నీ జీవితంలో వాడుకైతే దేవుడిచ్చే పరలోకపు కౌన్సిల్, లేకపోతే దేవుడిచ్చే ఆలోచన నీ జీవితంలో
నువ్వు చూడగలుగుతావు. ఎప్పుడు అంటే ప్రార్థన మన జీవితంలో వాడుకగా ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు. దేవుడు ఆలోచన మాత్రమే కాదండి చెప్పేది. ఏమని అక్కడ వ్రాయబడిందో చూడండి. శ్రమలో నేను అతనికి ఏమై ఉంటాను? చెప్పండి, శ్రమలో నేను అతనికి ఏమై ఉంటాను? మీకు శ్రమ కలిగింది అనుకోండి, చాలామంది వేరైపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ శ్రమలో, లేకపోతే అతని శ్రమలో నేను అతనికి ఏమై ఉంటాను? చెప్పండి, నేను ఏమై ఉంటాను? తోడై ఉంటాను నేను. మా ప్రార్థన మన జీవితంలో వాడుకగా ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆలోచన పొందుకుంటాం. ప్రార్థన మన జీవితంలో వాడుకగా ఉన్నప్పుడు శ్రమలో తోడై ఉండే జీవితాన్ని చూస్తాం. నాట్ ఓన్లీ దట్, అంత మాత్రమే కాదు, దేవుడు అతను అంటున్నాడు, నేను అతన్ని విడిపిస్తాను. దేవుడు ఏం చేస్తానంటున్నాడు? చెప్పండి, ఏం చేస్తానంటున్నాడు? అన్న, చాలా రోజుల నుంచి ఒక సమస్య ఉందన్న అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన సన్నిధిలో క్రమంగా దాన్ని ఏం చేయడం? ఆయన సన్నిధిలో దాన్ని ప్రతిదినం కూడా ఆయన దగ్గర ఆ సమస్యను మనం పెట్టినప్పుడు ఆయన విడిపించే తీరును చూస్తాం. ఈయన శ్రమలలో తోడై ఉండే దేవుడు మాత్రమే కాదు, శ్రమలలో నుంచి ఏం చేయగలిగిన వాడు? చెప్పండి, ఏం చేయగలిగిన వాడు? మన జీవితంలో 2024లో ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు, దేవుడు ఆలోచన చెప్తాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు తోడై ఉంటాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు విడిపిస్తాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కీర్తనాకారుడైన మోషే ఆ మాటను చెప్తా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన ఆలోచన చెప్పడం మాత్రమే కాదు, ఆయన విడిపించడం మాత్రమే కాదు, ఆయన తోడై ఉండడం మాత్రమే కాదు. నన్ను ఆశ్చర్యపరిచిన మాట ఏంటంటే, అతన్ని నేను ఏం చేస్తాను? చెప్పండి, అతన్ని నేను ఏం చేస్తాను? మరలా మన ప్రారంభపు మాట, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు అంటే ఆయన గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు. రెండవది, దేవుడు ఎవరిని గొప్ప చేస్తాడు? ఆయన దగ్గర మొరపెట్టే వారిని దేవుడు గణపరుస్తాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రోజున ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి అంట. కోవిడ్ లాంటి టైము. కొన్నిసార్లు కోవిడ్ లాంటి టైంలో కొంతమందికి శాలరీస్ రాలేదు, ఆఫ్ శాలరీస్ వచ్చినాయి. కొంతమంది సరుకులు షార్టేజ్ అయిపోయిన స్థితి కూడా ఉన్న దినాలు మనం చూసాం. ఈ ఇంట్లో కూడా సరుకులు షార్టేజ్ అయిపోయినాయి. కానీ దేవుడు చెప్తా ఉన్నాడంట, నువ్వు వెళ్ళి షాపింగ్ మాల్కు అని చెప్తా ఉన్నాడండి. అరే, డబ్బులు లేవు ప్రభువా, షాపింగ్ మాల్కి ఎలా వెళ్ళాలి? నువ్వు వెళ్ళు అంటా ఉన్నాడు. నేనైతే వెళ్ళనేమో, నువ్వు డబ్బులు ఇస్తేనే వెళ్తాను అంటానేమో. ఆవిడ నమ్మి వెళ్ళింది. సరుకులన్నీ కొన్న తర్వాత క్యూలో ఉంచుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా క్యూ వచ్చేసింది అనుకోండి, ముందే వచ్చింది అనుకోండి, ఏం చెప్పాలి? దేవుడు అన్న, ప్రభువా ఇంకా నా ముందు ముగ్గురే ఉన్నారు, ఏం చేయమంటావు? నిలిచిండు, నువ్వు అక్కడే నిలిచిండు. ఇంకా దాని ముందు ఇద్దరే ఉన్నప్పుడు ఆ షాపింగ్ మాల్లో ఒక అనౌన్స్ చేశారంట, ఇప్పటి నుంచి నెక్స్ట్ 3 బిల్లులు ఎవరైతే మా షాప్లో కొంటారో వాళ్ళందరికీ మా షాప్ తరపున ఫ్రీ ఆఫర్ ఇస్తున్నాము అని అనౌన్స్మెంట్ చేశారంట. అప్పుడు ఈవిడ ఏమనుకుందంటే, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, దేవుడు మన అవసరతలు అక్రతలు కూడా ఆయన తీర్చేవాడు. మనం 2 విషయాలు చూసాం. ఆయన గణపరిచే వారిని ఆయన గణపరుస్తాడు. రెండవది, ఆయన మొరపెట్టే వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆయన గొప్ప చేస్తాడు. మూడవది చూద్దాం. అందరం కలిసి కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనాన్ని చూద్దాం. 84వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అందరం కలిసి చదవండి. దేవుడైన యెహోవా యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నేను ఏమర్థం చేసుకున్నానంటే, యథార్థత మనము యథార్థతలో మనం నడుస్తూ ఉంటే దేవుడు మేలు చేస్తానే ఉంటాడు. యథార్థత మన జీవితంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట? యథార్థత అనే మాట బైబిల్లో
ఎక్కువ సార్లు ఎక్కడ ఉపయోగించబడిందో తెలుసండి? దేవునికి మానవునికి మధ్య జరిగే కమ్యూనికేషన్లో ఉపయోగించబడింది. లేకపోతే దేవుడు మానవుడిని గురించి చెప్పేటప్పుడు ఎక్కువ సార్లు యథార్థత అనే మాట ఉపయోగించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చూపిస్తాను చూడండి. యోబుని గురించి దేవుడు మాట్లాడుతా ఏమని చెప్తాడు? ఊజు దేశమునందు ఒక మనుషుడు ఉండేను, అతడు ఎవరంట? ఎవరు చెప్తా ఉన్నారు? దేవుడు ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? యోబు గురించి చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు మానవుల గురించి చెప్పేటప్పుడు ఉపయోగించబడిన మాట యథార్థత ఎక్కువ సార్లు ఉపయోగించబడింది. యోబుని గురించి ఏమని చెప్పబడింది అంటే దేవునికి తనకి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంది అంటే అవి ఏ ఆటంకము లేనిదిగా ఉంది. యథార్థవంతుడు అనే మాటను మనం అక్కడ చూస్తాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా దేవుడు ఒక వ్యక్తిని గురించి చెప్పాడు అండి ఇదే మాటను. 26వ అధ్యాయం 4వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము అందరం కలిసి 26వ అధ్యాయం 4వ వచనం. దేవుడు చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. చూడండి 26:4. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా. మరలా నేను చెప్పాను కదా, దేవుడు మానవుని గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ సందర్భాలలో ఉపయోగించిన మాట ఏంటి అంటే యథార్థత అనే మాట ఉపయోగించబడింది. దేవుని దృష్టికి మనం యథార్థంగా నడిస్తే దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నేను వారి జీవితంలో ఏ మేలు చేయకుండా, చెప్పండి, ఏ మేలు చేయకుండా మానడు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు తన గురించి మాట్లాడుతూ ఏమని చెప్తా ఉన్నాడు అంటే యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. 2023వ సంవత్సరంలో దేవుని దృష్టిలో యోబు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండి జీవించాడు. మనం ఎలా జీవించాం? ఇక్కడ కూడా వ్రాయబడిన ఈ రాజును గురించి కూడా అతడు దేవుని దృష్టిలో యథార్థంగా జీవించను అనే మాటను వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మన హృదయాలను వాక్యపు వెలుగు క్రిందకు తీసుకుని వచ్చినప్పుడు ఈ యథార్థతలో ఎలా ఉన్నాము? ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలారా, ఒకవేళ యథార్థత లేకపోతే ప్రభువా నాకు యథార్థతనివ్వండి. మోసం చేసి ఎక్కువ రోజులు బ్రతకలేవు, వేషధారణ చేసి ఎక్కువ రోజులు బ్రతకలేవు. వేషధారణ చేసి దేవుడిచ్చే దీవెనలను పోగొట్టుకుంటావు, దేవుడిచ్చే మేలులను పోగొట్టుకుంటావు. ఇంకొక వ్యక్తి గురించి ప్రక్కనే వ్రాయబడింది చూడండి, మనం పేజ్ తిప్పవలసిన అవసరం లేదు. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 1వ వచనంలో ఏమని వ్రాయబడిందో చూడండి. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 1వ వచనంలో ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరములు వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి ఏమంటున్నాడు దేవుడు? యథార్థముగా ప్రవర్తింప లేదు. మనం దేవుడు మనకిచ్చిన ఈ 2024వ సంవత్సరంలో ఒక తీర్మానాన్ని చేసుకుందామా? దేవా, నీ దృష్టిలో యథార్థంగా నడవడానికి నాకు సహాయం చేయండి. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఏమైందంట? చెప్పండి, ఏమైందంట? అంటే యథార్థత కలిగి నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఏమై ఉంటుందంట? అది బిర్యానీ అంటే చాలా ఇష్టము అని నేను అంటాను. ఒకవేళ నన్ను అడిగితే, డానీ అన్నని అడిగితే మటన్ బిర్యానీ అంటారేమో, నాకైతే తెలియదు, అది వేరే విషయం. అది దేవుడు అంటున్నాడు యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఏమై ఉందంట? చెప్పండి, ఏమై ఉందంట? ప్రీతికరమై ఉన్నది, ఇష్టమై ఉన్నది. చూడండి, మరలా మనం ఇందాక చదివిన వాక్య భాగంలోనికి వస్తాం. ఇందాక మనం చదివాం కదా, 84వ కీర్తన 11వ వచనంలో ఏమని చదివాము? యెహోవా కృపయు ఘనతయు ఏం చేసేవాడంట? యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించేవాడు. ఘనత అంటే మరలా ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం చదువుకున్న ప్రారంభ వాక్యంలో తన్ను తాను తగ్గించుకునేవాడు ఏం చేయబడతాడు? హెచ్చింపబడతాడు అనే మాటను చూస్తాం. దేవుడు తనను ఘనపరిచే వారిని ఆయన ఘనపరుస్తాడు. ఆయన ప్రార్థన అనుభవం కలిగిన వారి జీవితాలలో గొప్ప చేస్తాడు. యథార్థత కలిగిన వారి జీవితంలో ఆయన ఘనతనిచ్చేవాడు. వారి జీవితంలో ఆయన ఏ మేలు చేయక మానాడు. నతానియేలు అనే వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు కలుసుకున్నప్పుడు చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇతడు యథార్థ, ఇతనిలో ఏ కపటము లేదు అని
యేసుప్రభు వారు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా కపటపు స్థితి మన హృదయాంతరంగాలలో ఉంటే, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో దాన్ని కడిగి వేసుకోవడం మంచిది. ఇందాక డానీ అన్న కూడా జ్ఞాపకం చేశారు, నేనే నా అంతటా నేనే నీ అతిక్రమాలను ఏం చేసేవాడని, నేను తుడిచి వేసేవాడిని. మరి ఎప్పటికీ వాటిని నేను ఏం చేయను, జ్ఞాపకం చేసుకొననే చేసుకో. మొదటిది మనం చూసాము, ఆయన గణపరిచే వారిని ఆయన గణపరుస్తాడు. రెండవది మనం చూసాము, రెండవది ఏంటి అంటే మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన జీవితాలలో గొప్ప చేసే తీరును మనం చూస్తాము. మూడవది మనం చూసాము, యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు? ఏ మేలు చేయక మానడు. సండే స్కూల్లో ఒక చిన్న అబ్బాయి ఉండేవాడంట, చాలా స్మార్ట్ ఫెలో. ఎవరైనా బహుమతి ఇవ్వాలంటే ఆయనకే తీసుకుని వెళ్ళి ఇస్తారనమాట, అంత స్మార్ట్ ఫెలో. ఒక రోజున సండే స్కూల్లో గొడవ చేస్తున్నాడంట. టీచర్ కోపం వచ్చి తన దగ్గర ఉన్న వస్తువు లాక్కుందంట, బిగుసుకుపోయాడు, ఫ్రీజ్ అయిపోయాడు. ఫ్రీజ్ మోడ్ తెలుసా మీకు? ఫ్రీజ్ మోడ్ తెలుసా? అలా బిగుసుకుపోయాడు. బిగుసుకుపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత చాలా కోపంగా ఉన్నాడు. ఆ టీచర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, మా ఇంటికి రా నీ పని చెప్తాను అన్నాడండి. మా ఇంటికి రా. అది యథార్థత కాదు కదా. ఒకవేళ మన జీవితాలు, నేను ఏదో ఎగ్జాంపుల్గా ఇలస్ట్రేషన్గా దాన్ని చెప్తా వచ్చాను. ఒకవేళ మన జీవితంలో యథార్థత లేని సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయో వాటిని మనం పరిశీలన చేసుకోవాలి, వాటిని మనం పరీక్ష చేసుకోవాలి. ఇంకొకటి చూద్దాం, అందరం కలిసి 50వ కీర్తన చివరి వచనంలోనికి వద్దాం. 50వ కీర్తన చివరి వచనంలోనికి వద్దాం. అందరం కలిసి 23వ వచనం, 50వ కీర్తన 23వ వచనం ఏమని రాయబడింది? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచు కొనెను. దేవుడు తన రక్షణ అతనికి కనపరుస్తానే ఉంటాడు అంట. ఇట్ మే బి ఫిజికల్ ఆర్ స్పిరిచువల్. దేవుడు మనకి భౌతికంగా తన రక్షణను, ఆత్మీయంగా తన రక్షణ కార్యాన్ని అంతరంగంలో మనలో ఆయన జరిగిస్తానే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన కనపరుస్తానే ఉంటాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎవరి పక్షాన తెలుసండి? ఆయన తన రక్షణను ఆయన కనపరిచే దేవుడు ఎవరి పక్షాన తెలుసా? స్తుతియాగము చెల్లించేవారి పక్షాన. స్తుతియాగము చెల్లించేవారి పక్షాన. ఒక రోజున మా పాపని, ఇద్దరు పిల్లల్ని బండి మీద ఎక్కించుకుని సెయింట్ ఇగ్నిషియస్ స్కూల్కి తీసుకుని వస్తా ఉన్నాను. నాకు ఆటోకి మధ్య 4 అంగుళాల గ్యాపే ఉంది. పొరపాటుని ఈ 4 అంగుళాల గ్యాప్ తగ్గి ఒకవేళ నా హ్యాండిల్ ఆటోకి ఎక్కడైనా చివరిలో తగిలినా, మధ్యలో తగిలినా, ఏ ఇనుప చూపుకి తగిలినా నేను ఖచ్చితంగా పడిపోతాను. నాతో పాటు ఎవరు పడిపోతారు? 4 అంగుళాలే గ్యాప్, ఇంకా ఇలా పక్కనే వెళ్తూ ఉన్నాయి. నా సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. ఇంకా దేవా నాకు సహాయం చేయండి, దేవా నాకు సహాయం చేయండి. చాలా కొద్దిలో ఆ అపాయం తప్పిపోయింది. వెంటనే దిగి అక్కడ ప్రక్కన బండి మీద వెళ్తూ ఉంటేనే పిల్లలతో కూడా చెప్పాను, అమ్మ మనం దేవుణ్ణి స్తుతించాలి. ఒక పెద్ద ప్రమాదం నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? దేవుడు మనల్ని కాపాడాడు. స్తుతి యాగము చేసే అలవాటు నీకుంటే గనక నీలో సెల్ఫిష్నెస్ పోతుందండి. వారెన్ వియర్స్బీ అనే దేవుని సేవకుడు చెప్పాడు ఈ మాట. స్తుతి యాగం, దేవుని ప్రైజ్ చేసే వాళ్ళంగా మనం ఉంటే మనలో ఏం పోతుందంట? సెల్ఫ్ ఉంటుంది కదా, సెల్ఫిష్నెస్ ఉంటుంది కదా, నేను అనేది ఉంటుంది కదా, మేము అనేది ఉంటుంది కదా, వి అనేది ఉంటుంది కదా, అది పోతుందంట మన జీవితంలో నుంచి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు వచ్చారు. యేసుప్రభువారు అన్నారు, మమ్మల్ని శుద్ధినిగా చేయండి, మీరు వెళ్ళి దేవాలయంలో కనపరుచుకోండి అన్నారు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడే శుద్ధి చేయబడ్డారు. ఎంతమంది తిరిగి వచ్చారండి? ఎంతమంది తిరిగి వచ్చారు అంటే పర్సంటేజ్ ఎంత? ఒకవేళ మనం సర్వే చేసామనుకోండి, మీరే ఆ సర్వేకి లీడర్ అనుకోండి, పర్సంటేజ్ ఎంత అంటే 10 మందిలో ఒకళ్ళైతే, అంటే చాలామంది విశ్వాసుల యొక్క జీవితంలో కూడా, దేవుని కార్యాన్ని రుచి చూచిన వారి యొక్క జీవితాల్లో కూడా ఏం తక్కువగా కనిపిస్తుంది చెప్పాలి? ఏం తక్కువగా కనిపిస్తుంది? దేవునికి స్తుతి చెల్లించడం అనేది, లేకపోతే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్న సంగతిగా ఆ ఉదాహరణను మనం చూడవచ్చు. అతడు వచ్చాడంటే యేసుప్రభువారి దగ్గరికి గొప్ప శబ్దంతో, ఏం చెప్పుంటాడో నాకు తెలియదు,
అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో బాధపడ్డాను, అవమానాన్ని భరించాను, కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాను, మందిరానికి దూరంగా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, వీ డోంట్ నో. యేసు క్రీస్తు ప్రభువా, ఈ 20 సంవత్సరాల ఎడబాటు, అవమానం నుంచి నన్ను విడిపించావు, మీ ఎదుట నేను సాగిలు పడుతున్నాను అని సాగిలు పడ్డాడు అతను. దేవుడు ఎన్ని మేలులు మన జీవితంలో చేస్తుంటాడు. మనం పనిచేసే చోట, మన పిల్లల విషయంలో, మన కుటుంబంలో, మన సంఘంలో దేవుడు ఎన్ని మేలులు దేవుడు చేసి ఉంటాడు. అందుకని ఇక్కడ వ్రాయబడిన మాట, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచినట్లు వాడు మార్గము సిద్ధము చేసుకున్నాను. ఇంకొకటి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, తను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడంట. ఇక్కడ తగ్గింపు అనే కాంటెక్స్ట్ దేంట్లో ఉపయోగించబడింది అంటే సర్వీస్ చేయడం. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే సర్వీస్ చేయడం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పారు, మత్తయి సువార్త 20 అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, ఏం చేయడానికి వచ్చారంట, పరిచారము చేయడానికి వచ్చారంట. సర్వీస్. తగ్గింపు అంటే మనము ఇతరులకి సర్వీస్ మైండ్ని మనం కలిగి ఉండడం. వాషింగ్టన్ డీసీలో ఒక సెనేటర్ ఉండేవాడంటండి. సెనేటర్ అంటే ఒక గొప్ప పొజిషన్, ఒక అధికారం కలిగిన, ఒక ప్రివిలేజ్ కలిగిన పొజిషన్ సెనేటర్ ఉండేవాడు. మార్క్ అనే సెనేటర్ ఉండేవాడు. చాలామంది బైబిల్ స్టడీస్కి వచ్చేవాళ్ళంట, చర్చ్లో కార్యక్రమాలకు వచ్చేవాళ్ళంట. ఆమె అనగానే అందరూ హడావుడిగా వెళ్ళిపోయేవాళ్ళంట. మార్క్ మాత్రం, ఈ సెనేటర్ మాత్రం ఒక పని చేసేవాడంట. ఏం చేసేవాడంటే అందరికంటే ఈయన బిజీ, అందరికంటే ఈయన కాల్ షీట్ ఖాళీ ఉండదు. ఆయన ఏం చేసేవాడంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత చైర్స్ అన్నీ సరిచేవాడంట. అక్కడ ఉన్న పాస్టర్ గారు అంటారు, దిస్ ఈజ్ ద సర్వీస్ ఫర్ గాడ్. వెళ్ళిపోయిన వాళ్ళందరికంటే కూడా ఈయన బిజీ మ్యాన్. తనను తాను తగ్గించుకునేవాడు ఏం చేయబడతాడంట చెప్పండి. తనను తాను తగ్గించుకునేవాడు ఏం చేయబడతాడంట, హెచ్చింపబడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ మాట సత్యం. మనల్ని తగ్గించుకునే మనసు ఉంటే దేవుడు హెచ్చింపులోనికి ఆయన తన సమయం అందు, తన కాలం అందు ఆయన మనల్ని తీసుకుని రాగలిగిన వాడు అనే దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా నేను ఒక మాటను చెప్పి ముగించాలి అని ఆశపడతా ఉన్నాను. 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. అందరం కలిసి చూడండి. ప్రకటన గ్రంథము దేవుడిచ్చే ఒక గొప్ప హెచ్చింపు ఒకటి ఉందండి. దాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం ఏమని వ్రాయబడింది? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము. యేసుప్రభువారు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడున్నారు చెప్పాలి. అంటే చెప్పకుండా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకి ఈ ప్రశ్న, ముందు చెప్పేసిన వాళ్ళకి కాదు. ఎక్కడున్నారు యేసుప్రభువారు? తండ్రి. మీరు చూడండి, పేతురుని యేసుప్రభువారు అంటారు కుడివైపున వాళ్ళవే అంటారు. ఎలిజబెత్ జకరియాని చూస్తే గబ్రియేల్ వచ్చి ఏటు ప్రక్కన నిలబడతారు తెలుసా? కుడి ప్రక్కన నిలిచాను. యేసుప్రభువారు కూడా ఎక్కడ కూర్చున్నారంటే తండ్రి. ఎందుకో తెలియదు, కుడి ప్రక్కన అనేది బైబిల్లో హైలైట్ చేయబడింది. ఒకవేళ వెళ్ళిన తర్వాత అడుగుదాం. నాకు చాలా డౌట్ ఉంది, ఎందుకు కుడి ప్రక్కన అని రాసావు, ఎడం ప్రక్కన ఎందుకు రాలేదు? దావీదు కూడా అంటాడు, ఆయన కుడి చేతులు ఏమున్నాయి అంటాడు, నిత్య సుఖములు కలవు అనే మాటను మనం చూస్తాము. ఇక్కడ కూడా యేసుప్రభువారు సింహాసనమందు ఆసీనుడై ఉన్నారు అనే మాటను మనం అక్కడ చూస్తాము. ఇప్పుడు చదువుదాం, కంటిన్యూషన్ చేద్దాం ఆ వర్స్ని అందరం కలిసి. కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా. ఆ మాట ఒకసారి ఆగుదాం. ఎవరితో కూడా చెప్పండి, ఎవరితో కూడా? ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎంత సమీపంగా వెళ్ళబోతా ఉన్నావు. నేను ఎవరితో ఉన్నానో తెలుసా? నేను ఎవరితో ఉండబోతున్నానో తెలుసా? చాలాసార్లు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు పక్కకెళ్ళు అంటూ ఉంటారు కదా. ఒక రోజున మనం ఎవరితో ఉండబోతా ఉన్నాం చెప్పండి, ఎవరితో ఉండబోతా ఉన్నాం? ఆ మాట రాయబడింది అక్కడ. కిషోర్ అని చెప్తున్నాడు ఆ మాట. ఏమన్నా ఆయనతో కూడా
అసలు జగన్తో 5 నిమిషాలు నువ్వు ఉన్నావు అనుకోండి, నీ పేరు నెక్స్ట్ డే పేపర్లో ఎలా వస్తుంది? ఇక వైరల్ అయిపోతుంది. భారతపేటలో అంట షాలోంకి వచ్చావుడంట, జగన్ వచ్చాడంట, 5 నిమిషాలు ఉన్నాడంట, వైరల్ అయిపోతుంది కదా. ఇక్కడ పరలోకంలో నిత్యత్వం ఆయనతో కూడా. ఏమండి, ఎటువంటి ఆధిక్యత ఇది! ఏం చేయబోతా ఉన్నాం అక్కడ చూడండి. ఆయనతో కూడా ఏం చేయబోతున్నాం చదువుదాం అందరం కలిసి. ఆయనతో నాతో కూడా నా సింహాసనమునందు ఏం చేయబోతున్నాడంటే దేవుడు. అంటే మనము బహుశా నేను సింహాసనాన్ని గురించి ఆలోచన చేయట్లేదండి. అట్లీస్ట్ యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నా చాలేమో అనుకుంటున్నాను నేను. ఎటువంటి ఆధిక్యత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. జగన్కి అంత దూరంలో కూర్చున్నా పర్వాలేదు, దగ్గరగా చూసాము. నేను చాలా దగ్గరగా చూశాను తెలుసా. అలా కాదు, ఇది ఆయనతో కూడా, ఆయన సింహాసనం అందు. పోనీ సింహాసనం తీసేసేయండి, ఎక్కడైనా కూర్చోగలం మనం ఖచ్చితంగా. ఆయన పాదాల దగ్గర మాత్రం మనకు ఖచ్చితంగా స్పేస్ ఉంటుంది, కూర్చోగలం మనం అక్కడ. ఆయన అంటున్నాడు, నాతో కూడా నా సింహాసనం అందు అతన్ని. కండిషన్ ఏంటో తెలుసా ఇక్కడ? జయించేవాడిని. కష్టమైన పరిస్థితులు వస్తాయి, విశ్వాసాన్ని కోల్పోకూడదు. శ్రమలు వస్తాయి, నిరీక్షణ కోల్పోకూడదు. శోధనలు వస్తాయి, జయించే వారంగా ఉండాలి. అర్థం చేసుకోలేని పరిస్థితులు వస్తాయి, జయించే వారంగా ఉండాలి. నలగగొట్టబడే పరిస్థితులు వస్తాయి, ఓపికతో ఉండాలి. జయించు వాణిని రాయబడిన మాట అదేనా అక్కడ? దేవుని సన్నిధిలో మనం ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, 2023 సంవత్సరంలో చాలాసార్లు నేను జయించలేకపోయాను. 2024 జయించే సంవత్సరంగా నాకు ఇవ్వండి. నా పరిస్థితుల్లో జయ జీవితాన్ని కలిగి ఉండే సంవత్సరంగా నాకు ఇవ్వండి ప్రభువా. నన్ను ఆ విధంగా నడిపించండి ప్రభువా. ఏమండి, ఈ ఆధిక్యత ఎంతకాలం ఉంటుంది? ఎవరు చెప్పట్లేదు. అన్న, నువ్వు ఫస్ట్లో చెప్పావు త్వరగా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పావు కదా, మరి ఇప్పుడు నిద్ర వస్తుంది అంటారా? ఈ ఆధిక్యత ఎంతకాలం ఉంటుంది అమ్మా? అర్థం కాలేదు నాకు. యుగ యుగాలు. వెరీ గుడ్. యుగ యుగాలు ఉండబోయే ఒక అద్భుతమైన హెచ్చింపు అండి. ఒక అద్భుతమైన స్థితిని దేవుడు మన జీవితంలో ఇచ్చేవాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం శాశ్వతం. ఆయన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? మనలో రక్షణ కార్యాన్ని ప్రారంభించిన దేవుడు మనం విధేయత చూపిస్తే రక్షణ కార్యాన్ని ముగించి ఆ నిత్యత్వంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అక్కడ ఆయన మనల్ని ఉంచగలిగిన వాడు. మనకు శక్తి సరిపోవచ్చు కొన్నిసార్లు, మనము కొన్నిసార్లు మనకి సాధ్యం కాకపోవచ్చు, కొన్నిసార్లు నిరాశ ఎదురవచ్చు, కొన్నిసార్లు నిస్పృహ ఎదురవచ్చు, కొన్నిసార్లు ఇదెంతో కష్టంగా ఉంది అని అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నీలో ఈ కార్యాన్ని ప్రారంభించిన దేవుడు దాన్ని కొనసాగించగలిగిన వాడు. నీ బాధ్యత ఏంటి అంటే విధేయత చూపించడం నీ బాధ్యత అయితే ఒక రోజున ఆయన ఏ స్థలంలో నిన్ను కూర్చుండబెడతాను అన్నాడో ఆ స్థలంలో మనం ఉంటాము. ఆ హెచ్చింపుని మనం కలిగి మనము జీవిస్తాము అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. హెచ్చింపు అనే దాన్ని మనం చూసాం కదా. ఎన్ని మాటల్లో చూసాం మనం? మొదటిది, నన్ను గణపరచు వారిని చెప్పాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నన్ను తృణీకరించు వారు ఏం పొందుతారు? దేవుణ్ణి గణపరిచే వారముగా మనం ఉన్నామా? దేవుని కంటే ఎక్కువ వాటికి దేనికైనా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా? వెంట వెళ్తూ ఉన్నామా? లేకపోతే వాటికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నామా? మొదటిది. రెండవది, దేవుడు ఎవరిని గొప్ప చేశాడు? మొరపెట్టే వారిని. ప్రార్థన మన జీవితంలో వాడుకగా చేసుకుందామా? ఆయన గొప్ప చేస్తాను అన్నాడు. మూడవది, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చెప్పండి, ఏ మేలు? ప్రభువా, నేను 2023 సంవత్సరంలో నాలో కపటం ఉంది, నాలో వేషధారణ ఉంది, యథార్థత లేదు. నువ్వు ఆ రాజు గురించి చెప్పినట్లుగా నేను యథార్థంగా ప్రవర్తించలేదు ప్రభువా.
కానీ మీ మాట ఏంటి అంటే, నేనే నా అంతటా నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను మరలా ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొననే అనే నీ మాట నాకు నిరీక్షణను కలుగు చేస్తూ ఉంది. నేను యథార్థత కలిగిన జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం చేయండి. 4వదిగా మనం చూసాం కదా, స్తుతి యాగము అర్పించువాడి. చిన్న మేలు జరిగిన ఈవెంట్స్ అన్న ఎప్పుడో ఒకసారి 5-6 సంవత్సరాల క్రితం చెప్పారండి. ఆయన కాఫీ తాగేటప్పుడు ఎవరైనా కాఫీ ఇచ్చారనుకోండి, ఈవెన్ ఆ స్మెల్ వచ్చినా సరే, అన్న దేవునికి థ్యాంక్ యూ అని చెప్తారంట. నేను తర్వాత నుంచి టీ ఇచ్చినా, ఆ స్మెల్ వచ్చినా, ఇంకోటి ఏదైనా స్మెల్ వచ్చినా, నేను కూడా థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకున్నాను, దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాను. స్తుతి యాగము చెల్లించడం. తర్వాత మనం చూస్తూ వచ్చాము ఇంకో మాట. ఏం చూస్తూ వచ్చాము? జయించు అని. జయించు అని ఆ దేవుడు ఆయనతో కూడా మనల్ని ఆయన సింహాసనం నందు ఏం చేయబోతా ఉన్నాడు చెప్పండి. కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో ఒక కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీ ఎవరు కూర్చోవద్దు, తాతయ్య గారే కూర్చుంటారు. కానీ యేసుప్రభువు వారు తన సీట్కి రిజర్వేషన్స్ ఏం పెట్టలేదు. ఏమంటున్నారు? రండి ప్రభువా, ఆ నిత్యత్వంలో ఆధిక్యత నేను సంపాదించుకోవడానికి, జయించే వ్యక్తిగా నేను ఉండడానికి నాకు సహాయం చేయండి. ప్రభు వాక్యపు వెలుగులో మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు హెచ్చింపు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఘనతను ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన మన జీవితాలలో నుంచి వేటిని ఆశపడుతూ ఉన్నాడో వాటిని ఒక తీర్మానంగా చేసుకుందాం. ప్రభు సన్నిధిలో తీర్మానంగా చేసుకుని, ప్రభువా, నా జీవితం మీరు ఆశించిన ఈ మార్గాలలో కొనసాగడానికి నాకు సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుదాం.